ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే నిజాయితీగల రైతు ఉండేవాడు. అతను తన పొలంలో కష్టపడి పనిచేస్తూ సాధారణ జీవితం గడిపేవాడు. రామయ్య పొలం పక్కనే జమీందార్ పొలం కూడా ఉంది. ఒకరోజు జమీందార్ కన్ను రామయ్య పొలం మీద పడింది. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని నిర్ణయించాడు. రామయ్య పొలం పక్కనే జమీందార్ పొలం కూడా ఉంది. ఒకరోజు జమీందార్ కన్ను రామయ్య పొలం మీద పడింది. రామయ్య ఇక నుంచి ఈ పొలం నాది, నువ్విక్కడి నుండి వెళ్ళిపో. రామయ్య ఎంత చెప్పినా వినకుండా జమీందార్ మనుషులతన్ని కొట్టి పొలం నుంచి వెళ్లగొట్టారు. రామయ్య బాధపడుతూ ఇంటికి వెళతాడు. ఎలాగైనా పొలం దగ్గించుకుని జమీందారుకు బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు. ఏమైందండి ఇలా దెబ్బలు తాకాయి? ఆ పిసినారి జమీందారు నా పొలం లాక్కున్నాడు. ఇది మా పొలం అని ఎదురు తిరిగినందుకు నన్ను మనుషులను పెట్టి కొట్టించాడు. రేపు రామయ్య పొలం కాగితాలు తెస్తాడు. వాటిని చూసి అవి తప్పు కాగితాలు, ఆ పొలం నాదే అని చెప్పండి సర్పంచ్ గారు. అలాగే చెప్తాను, కానీ చెప్తే నాకేమిస్తావు? రేపు చూడు ఆ రామయ్యను ఎలా బోల్తా కొడతానో. అలాగే సర్పంచ్ గారు వెళ్ళి వస్తా. నేను లేచిపోవాలి, ఇది చాలా ముఖ్యం. కాని మీ గాయం సమయం లేదు, వీటిని తీసుకెళ్ళాలి. సర్పంచ్ గారు, ఇవి భూమి కాగితాలు. చాలా బాగుంది, రండి కూర్చోండి. సర్పంచ్ గారు, ఇవి నా భూమి కాగితాలు చూసి పరిశీలించండి. ఆ జమీందారు మనుషులను పెట్టి నన్ను కొట్టించి నా పొలం నుంచి వెళ్లగొట్టాడు. అలాగే రామయ్య, జమీందారుని పిలిపిస్తా, నువ్విక్కడే కూర్చో. సరే సర్పంచ్ గారు. రామయ్య, ఈ భూమి కాగితాలు తప్పుగా ఉన్నాయి. వెంటనే ఆ పొలాన్ని వదిలేసి వెళ్లిపోయి ప్రాణాలైనా దక్కించుకో. అయ్యా, అది నా పొలం, మా తాతలు మాకిచ్చారు. ఇప్పుడేమో నాది కాదంటున్నారు. అయ్యా, ఏదో తప్పు జరిగింది. అలా జరిగిండదు, మళ్ళీ ఒకసారి పరిశీలించండి. ఆ పొలము నాదే. ఒక్కసారి చూసినా 10 సార్లు చూసిన ఒకటే ఉంటది. వెళ్ళు ఇంటికి వెళ్ళిపో. ఇంకా మళ్ళీ దీని గురించి పంచాయతీ పెట్టి సమయం వృధా చేయకు. సర్పంచ్ ఎందుకు అలా చెప్పాడు? ఎలాగైనా వీళ్లకు తగిన బుద్ధి చెప్పాలి. బాగా చేశావు. రామయ్య ఏమీ చేయలేక నిస్సహాయంగా ఇంటికి వెళ్ళాడు. నిజం తెలిసినా గ్రామ ప్రజలు మౌనంగా ఉండిపోయారు. అన్యాయం జరిగినా రామయ్య మనసు విరగలేదు. అతను న్యాయం కోసం ఏదైనా చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ ప్రకటించబడింది. ఇది రామయ్యకి ఒక అవకాశమైంది. రామయ్య కోటయ్యకి ఎదురుగా పోటీ చేయాలని నిర్ణయించాడు. ప్రజల కోసం న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. నా ఓటివ్వండి, వెళ్ళిపో కోటయ్య. మాకు మోసగాళ్లు కావాల్సిన పని లేదు. రామయ్య, దయచేసి ఒక్కసారి వినండి. నీతో మాట్లాడటానికి ఏమీ లేదు, వెళ్ళు. నన్ను నమ్మండి. రామయ్య, ఏసారి నిన్నే గెలిపిస్తే ఆ కోటయ్య జమీందార్లు కలిసి చేసే అక్రమాలను ఆపివేయి. మా గ్రామ ప్రజలందరి ఓటు నీకు. అలాగే చేద్దాం. ఎలక్షన్ రోజు వచ్చింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించారు. ప్రతి ఒక్కరూ రామయ్యకే ఓటు వేస్తున్నారు. రామయ్య చాలా హ్యాపీగా ఉన్నాడు. కోటయ్య, జమీందారు టెన్షన్ పడుతున్నారు. కానీ రామయ్య భారీ మెజార్టీతో గెలిచి కొత్త సర్పంచ్ అయ్యాడు. సర్పంచ్ గారు, మా భూమి రికార్డులు చూడండి. అవును, ఇప్పుడే చూస్తున్నాను. మా సమస్యను పరిష్కరించండి. భయపడకండి, త్వరలోనే పరిష్కారం ఇస్తాను. ధన్యవాదాలు సర్పంచ్ గారు. సర్పంచ్ గారు, ఆ జమీందార్ మా పొలాలను కూడా లాక్కున్నాడు. రేపు అందరం కలిసి జమీందారింటికి వెళ్తున్నాం. రైతులారా, నేను అక్రమంగా ఆక్రమించుకున్న పొలాలు ఇప్పుడు మీకు తిరిగిస్తున్నాను. ఒరే అక్రమణ జమీందార్, కిందకు రారా. నా తప్పేమిటి? నేను కిందకు వస్తున్నాను. వెంటనే కిందకు రా. జమీందార్, నువ్వు ఇన్ని రోజులు అక్రమంగా లాక్కున్న పొలాల కాగితాలు తీసుకురాపో. సరే, తెస్తాను. ఇవిగో మీ పొలం కాగితాలు, తీసుకోండి. ఇన్ని రోజుల జమీందారి ఆక్రమణ రామయ్య సర్పంచ్ అవడంతో అందరి పీడ వెరగడైంది. జమీందార్ గారు, ఈ ఫలితాలను రామయ్య గ్రామ సర్పంచ్ కావడంతో ప్రజల కష్టాలు తీరిపోయాయి. ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు.